సో హై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటిదంటే మనకు రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ అభిలాష మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే May 29th అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సింప్లీ సౌత్ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకి ఈ మూవీ వచ్చేసి సింప్లీ సౌత్ ఛానల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే May 29th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే May 29th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో హిట్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కన్ ఖానా ఖజార్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో May 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన రెట్రో మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ అయితే మనకైతే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ May 30 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి రెట్రో మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇది అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. జూన్ 5వ తారీఖు కాకుండా మనకైతే May 30వ తారీఖున అయితే మనకి రెట్రో మూవీని అయితే వాళ్ళైతే కన్ఫామ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జింకానా మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు సోనీ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే జింకానా మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ జింకానా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే జింకానా మూవీ అయితే జూన్ 4వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ జాట్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి జాట్ మూవీని అయితే వాళ్ళు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో పక్కాగా అయితే మనకు కన్ఫామ్‌గా అయితే జూన్ 5వ తారీఖున అయితే ఈ జాట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ #సింగిల్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ జూన్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన #సింగిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సింగిల్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 6వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శుభం మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ చిన్నగా అయితే మనకు థియేటర్‌లోకి రిలీజ్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకి సమంత గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సమంత గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన శుభం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో శుభం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్‌గా అయితే శుభం మూవీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే జూన్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రానారాయుడు సీజన్ 2 మూవీ అనమాట. సో రానారాయుడు సీజన్ 1 వచ్చేసి మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ 13th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు రానారాయుడు సీజన్ 2 మూవీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే చాలా మంది అయితే ఈ రానారాయుడు సీజన్ 2 మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. సో రానారాయుడు సీజన్ 2 మూవీ నుంచి టీజర్ అయితే యూట్యూబ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో రానారాయుడు సీజన్ 2 మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్‌గా అయితే జూన్ 13వ తారీఖు నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రైట్ టు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 29th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రైట్ టు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ రైట్ టు మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో రైట్ టు మూవీ వచ్చేసి కన్ఫామ్‌గా అయితే మనకు జూన్ 29th అయితే కన్ఫామ్‌గా అయితే మనకు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.
సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. తమిళ వర్షన్ అయితే ఇంకా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే కాలేదు. తెలుగు వర్షన్ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు వచ్చేసి జూన్ 29న అయితే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి వాళ్ళు పక్కాగా అయితే 100% అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకి ఐలాండ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. జూన్ 29న అయితే తెలుగు వర్షన్ అయితే ఐలాండ్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.